ప్లస్సా మైనస్సా? చెట్టు పచ్చగా ఉన్న చోటే పక్షులు వాళ్తాయి, ఎండిపోతున్న చెట్టు మీద నుంచి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇవాళ వైసీపీ ఎండిపోతున్న చెట్టు అది పచ్చబడింది. మరి తెలుగుదేశం 4.5 ఏళ్ళు ఇక్కడ అకామిడేట్ అయి ఉన్నాళ్ళు, ఇక్కడ వాళ్ళు వచ్చారని అలగలు, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ రావా? అవి అది మామూలు బేషరతుగా చేర్చుకుంటున్నారా, షరతులతో చేర్చుకుంటున్నారా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని, ఇప్పుడు రాజారెడ్డి పెళ్ళి షర్మిల కొడుకు పెళ్ళి అది కాస్త ఇప్పుడు వైసీపీ చావుకు వచ్చిందన్నమాట. ఇవాళ మరి ఏమో వెళ్తున్నారు, ఆయన కూడా వెళ్తున్నారు పెళ్ళికి, మేనల్ని ఆశీర్వదించడానికి. ఒక పెళ్ళి ఈ విధమైనటువంటి ప్రకంపనలు, ఒక శుభలాగా ఇలా భూకంపాలు తెచ్చుద్దని మనం అనుకోలేదు. షర్మిల ఇప్పుడు అన్న ఎపిసోడ్ ఇక క్లోజ్డ్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్లో. చెల్లి ఎపిసోడ్ ప్రారంభమవుతోంది. రేపు పొద్దున ఆమె బాధ్యతలు 21న తీసుకుంటోంది. మరి బహుశా 26 జనవరి 26 నుంచి ఏపీ జోడో న్యాయ యాత్రకు ఆమె ప్రారంభం చేయొచ్చు. ఏది ఆమె పాదయాత్ర, మరో ప్రస్థానంకి వెళ్తాను. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే అన్నకో ఛాన్స్ ఇచ్చారు, మరి చెల్లిని కదా నాకో ఛాన్స్ ఇవ్వండి అని ఆమె కూడా అడుగుతుంది. ఇన్ని ఛాన్సుల్లో మరి టీడీపీ జనసేన అలయన్స్ ఛాన్స్ ఏంటో ఇవ్వాలి కదా, మరి వాళ్ళు ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎందుకంటే తోటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడమ్మా? దావోస్లో ఉన్నాడు. 37,000 కోట్ల పెట్టుబడులు అంట ఒక్క రోజులో. ఇప్పుడు మొన్న పట్టాభి వీళ్ళు ఎవరో మాట్లాడారు తెలుగుదేశంలో, 5 ఏళ్లలో మరి చంద్రబాబు 65,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాడు. లాస్ట్ టైం దావోస్ లో చూసాక ముఖ్యమంత్రి గారు 3 ప్రశ్నలు ఒకేసారి వేస్తే సైలెన్స్ వస్తే ఫ్లోర్ లో ఇట్స్ బీన్ ఎ లెంథీ క్వశ్చన్ అన్నారు ఆయన. 3